నమో వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమః. నమస్తే ఫ్రెండ్స్, ఇది 32 OnePlus టీవీలో వచ్చింది. ఈ ప్యానల్లో PT320 AT02-2 ఇది మోడల్ నెంబర్. ఇది అయితే ఈ ప్యానల్లో రేర్గా వచ్చే కంప్లైంట్స్ ఏంటి, అవి రెక్టిఫై చేయడం ఎలా అన్న దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఎప్పుడు వీడియో మాదిరిగానే మీకు మైక్రోస్కోప్లో చూపిస్తాను. ఓటేలు అయ్యి నేను మామూలుగా చెప్తాను. అయితే ఒకసారి ఆన్ చేసి చూద్దాం ఈ ప్యానల్ ఎలా ఆన్ అవుతుందో ఏంటన్నది. పర్వాలేదు, బ్లాంక్ ఆన్ అవుతుంది. కింద ఒక లైన్ కొట్టుకుంటుంది అంతే, కింద ఒక లైన్ కొట్టుకుంటుంది. రెడ్, గ్రీను, బ్లూ అలా కొట్టుకుంటుంది. తర్వాత అలాగా కార్నర్లో వైట్గా వస్తున్నాయి. ఇలాగా సెంటర్లో బార్స్ వచ్చాయి నిలువుగా. ఇలా అయింది ఇది. అయితే స్కాలర్ మీద ఏమైనా వోల్టేజ్లు మిస్ అయ్యేమో చూద్దాం ఒకసారి. నేను మైక్రోస్కోప్లో చూపిస్తాను. నేను వోల్టేజ్ అన్ని చెక్ చేస్తాను. చూడండి, వోల్టేజ్ అన్ని చూడండి. నేను చెప్తాను వోల్టేజ్ అన్ని చూడండి. ఏ వోల్టేజ్ మిస్ అయ్యాయి, ఏమైనా మిస్ అయ్యాయా లేదా అని చెప్తానండి. ఇది VGH 29.84 వస్తుంది. ఇది VGL -8.8 వస్తుంది. ఇది AVDD, ఇక్కడ VAA అని ఉంది కానీ AVDD 15.64 వస్తుంది. ఆల్మోస్ట్ మెయిన్ వోల్టేజ్లు అన్నీ కూడా వీకామ్ 6.25 వస్తుంది. 3.3, 1.8 అన్నీ ఆల్మోస్ట్ అన్నీ వస్తున్నాయి. గామా వోల్టేజ్ ఏమొస్తున్నాయో చూద్దాం. ఇది 1.2, 1.3, 1.1, 1.2, 16.9. ఇది 1.2, 1.174, 1.27. ఇది 1.2, 1.253 వస్తుంది. ఇది 1.250 వస్తుంది. ఇది 1.263 వస్తుంది. ఇది 1.364 వస్తుంది. 364. ఇది 1.3223 వస్తుంది. 1.425, 1.213, 1.313. అయితే ఈ వోల్టేజ్లో కొద్దిగా డిఫరెన్స్లు ఉన్నాయి నాకు తెలిసి. కాఫ్ కూడా బాగా నీట్ ఎక్కుతుంది. ఇప్పుడు మామూలుగా అందరూ చేసినట్టే మనం కూడా CKV రిజిస్టర్లు ఓపెన్ చేసి చూద్దాం. ముందు లెఫ్ట్ సైడ్ ఓపెన్ చేస్తాను. పిక్చర్లో ఏమైనా మార్పు వస్తుందేమో చూద్దాం. డిస్ప్లేలో ఏమైనా మార్పు వస్తుందని చూద్దాం.
ఓపెన్ చేశాను. ఒకటే అంటే ఇది ఆడ్ ఓపెన్ చేశాను. ఆడ్ ట్రాక్ ఓపెన్ చేస్తే బ్లూ వస్తుంది కదా, ఇంకా మనకి కింద రెడ్ లైన్ కొట్టుకుంటుంది, అంటే ఫ్రీజింగ్ అవుతుంది. ఇప్పుడు ఈవెన్ కూడా ఓపెన్ చేస్తాను. ఈవెన్ కూడా ఓపెన్ చేశాను. ఆడ్ ఈవెన్ ఓపెన్ చేశారు. ఈ సైడు ఆడ్ ఈవెన్ ఓపెన్ చేస్తే ఈ లైన్ కూడా పోయింది. చూడండి, ఇక్కడ లైన్ కొట్టుకునేది కదా, ఈ లైన్ కూడా పోయింది. ఆడు ఈవెన్ రెండు ఓపెన్ చేస్తే రైట్ సైడు మీకు మైక్రోస్కోప్లో చూపిస్తాను. చూడండి, చూడండి ఆడు ఈవెన్ ఓపెన్ చేస్తే మనకి ప్రస్తుతానికి పిక్చర్ అయితే ఆన్ అయిపోయింది. ఇది చూడండి, ఇవి రెండును, ఇది VGL VGH, ఇది ఆడు ఈవెన్ రెండు ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే ప్రస్తుతానికి ప్యానల్ అయితే ఆన్ అయిపోయింది. అంటే ఇది లెఫ్ట్ సైడ్ ఆడు ఈవెన్ షార్ట్ అనమాట. ఇది పిక్చర్ కూడా పెట్టి చూద్దాం, పిక్చర్ ఎలా వస్తుందో ఏంటి సంగతి. పిక్చర్ కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం, ఏమైనా కలర్ మిక్సింగ్లు వాటర్ ఏమైనా ఉన్నాయేమో. అదేండి, పిక్చర్ కూడా ఫుల్ క్లియర్గా వస్తుంది, ఎక్కడ కూడా ఏ డిఫరెన్స్ లేదు పిక్చరు. ఓకేనా ఫ్రెండ్స్, పీటీ ప్యానల్లో ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా కొంచెం ఈ పీటీ టీకాన్లో కొద్దిగా ఇంకా డీటెయిల్స్ మీకు తెలియజేయవలసిన డీటెయిల్స్ ఉన్నాయి. అది నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మన శ్రీ వెంకటేశ్వర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ కామెంట్లు ఏమైనా ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.